నమస్తే, నేను రాజశేఖర్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10 మందితో కేబినెట్ రెడీ, ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్. తొలిసారి కేబినెట్లో అడుగుపెట్టిన 6 నేతలు, ప్రమాణం అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా సక్రమంగా నెరవేర్చుతా, తన పదవిపై దుష్ప్రచారం చేస్తున్నారన్న హరీష్. వైసీపీలోకి రోజుకో నేత, జగన్ సమక్షంలో కిల్లి కృపారాణి చేరిక. ప్రత్యక్ష ఎన్నికలను ఎల్కే అద్వానీ గుడ్ బై, పోటీ చేయనని అమిత్ షాకు తేల్చి చెప్పిన బీజేపీ దిగ్గజం. ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఆర్మీయే పెంచి పోషిస్తోంది. జైషే మహమ్మద్ కీలక నేతలను హతమార్చామన్న భారత సైన్యం. పుల్వామా ఘటనను మోదీ సర్కారు రాజకీయంగా వాడుకుంటోంది. ఎన్నికల ముందు ఉగ్ర దాడిలే జరిగిందన్న మమత. బుల్లెట్ రైళ్లు కాదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలి, మోదీ సర్కారుకు అఖిలేష్ చురకలు. బెంగళూరులోని ఎయిర్ షోలో అపశృతి, 2 ఏఎఫ్ జెట్ విమానాలు ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు. వారణాసిలో ప్రధాని పర్యటన, దివ్యాంగులతో మోదీ చర్చలు. టీడీపీ పథకాలతో జగన్ కు దిక్కు తోచడం లేదు, కేసీఆర్ సాయంతోనే తమ నేతలను లాక్కుంటున్నారన్న బాబు. ప్రారంభమైన కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర, ఈ నెల 22న చిత్తూరుకు రాహుల్. ఏప్రిల్ 1న విశాఖలో మోదీ సభ, మైదానం ఇవ్వలేమన్న ఆంధ్ర యూనివర్సిటీ. హీటెక్కిస్తున్న ఓటుకు నోటు వ్యవహారం, ఈడీ ముందు హాజరైన రేవంత్ రెడ్డి. అన్నాడీఎంకే బీజేపీ పొత్తుపై రాని క్లారిటీ, అమిత్ షా, పీయూష్ గోయల్ చెన్నై పర్యటన రద్దు. టెక్సాస్లో తెలుగు ఫ్యామిలీలో దారుణం, భార్యను చంపి భర్త ఆత్మహత్య. పుల్వామాలో కొనసాగుతున్న ఉద్రిక్తత, మళ్లీ ఉగ్రదాడులు జరుగుతాయని ఐబీ హెచ్చరిక. జయరాం హత్య కేసులో విచారణ వేగవంతం, రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను నందిగామ తీసుకెళ్లనున్న పోలీసులు. ఐసీజేలో 2వ రోజు కులభూషణ్ విచారణ, ఇవాళ వాదనలు వినిపించనున్న పాకిస్తాన్. రాజస్థాన్లో ట్రక్ బీభత్సం, 13 మంది స్పాట్ డెడ్. ఆరో రోజు పెరిగిన చమురు ధరలు, మండిపడుతున్న సామాన్యులు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అరెస్టు, నగదు అక్రమ చెలామణికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు. బ్రిటన్ లేబర్ పార్టీలో సంక్షోభం, పార్టీకి 7 ఎంపీల రాజీనామా. వేడెక్కుతున్న మెక్సికో సరిహద్దు వివాదం, ట్రంప్పై దవా వేసిన 16 రాష్ట్రాలు. వన్డేలో స్మృతి మంధన హవా, ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 కైవసం.